హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసినప్పుడే క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ మార్కెట్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఆ ఆస్పెక్ట్లో పూరి సార్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే నేను కర్ణాటకలో చూసిన సినిమా కంప్లీట్ హౌస్ఫుల్తో ఫుల్ హైలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. అందరికీ తెలుసు కొత్త కంటెంట్ ఏం కాదు, డిఫరెంట్ పాయింట్ కాదు, చూసిన కథనే మళ్ళీ చూస్తామని. సో మార్కెట్ హైప్ వైజ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే చెప్పడానికి ఏం లేదు. ట్రైలర్లో చూసినట్టే ఒక డాన్ ఉన్నాడు. తనకి ఇస్మార్ట్ శంకర్ అవసరం రావడం, మళ్ళీ మెమరీ ట్రాన్స్ఫర్ చేయడానికి శంకర్ని కిడ్నాప్ చేయడం, చివరికి ఆ డాన్ని చంపడం, మధ్యలో ఒక ట్విస్ట్, సాంగ్స్, డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్. ఇదే సినిమా. కథగా చూస్తే ఎంగేజింగ్గా ఏం లేదు కానీ చాలా వరకు పూరి సార్ సేఫ్ గేమ్ ఆడారు. ఎందుకంటే ఒక హిట్ ఫిల్మ్కి సీక్వెల్ తీస్తున్నప్పుడు కొత్తగా ఏమి ఇవ్వకపోయినా ఉన్న హైప్ని కరెక్ట్గా యూస్ చేసుకుని ఆ టెంప్లెట్లో ఉండే మ్యాజిక్ని సేమ్ హైతో డెలివర్ చేస్తే చాలు. దాన్ని పూరి సార్ చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. ఇస్మార్ట్ శంకర్లో ఉండే మాస్ హై పాయింట్స్, డైలాగ్స్లో ఉండే రానెస్, ఆ వైల్డ్ క్యారెక్టరైజేషన్ని ఎక్కడా ఆర్క్లో ఉండే హై తగ్గనివ్వకుండా డెలివర్ చేశారు. ఆ క్యారెక్టర్కి కావాల్సిన మాస్ టెంప్లెట్ని మళ్ళీ మంచి హైతో అరేంజ్ చేశారు. లేనిపోని హడావిడి చేసి డివేట్ అవ్వకుండా ఆ టెంప్లెట్ని ఫాలో అవ్వడం ప్లస్ అయింది. డిలే చేయకుండా ఫస్ట్ సీన్ నుంచే కథ స్టార్ట్ అవుతుంది. సింగిల్ పాత్లో ఆడియన్స్కి ఇది ఇవ్వాలి అని ఒక మాస్ టెంప్లెట్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసి వదిలారు. ఒక్క అలీ గారి ట్రాక్ తప్ప. కథ మంచి ఫార్మాట్లో వెళ్తుంది అన్నప్పుడు మధ్యలో అలీ గారి ట్రాక్ డిస్టర్బింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ అది సపరేట్ ట్రాక్గా రాశారు. కథకి కనెక్టివిటీ లేకపోయినా యాక్షన్ డ్రామా మధ్యలో చిన్న రిలాక్సేషన్లో పెట్టారు. బట్ ఎక్కడా అది వర్కౌట్ అవ్వలేదు. ఏదేదో మాట్లాడిచ్చారు, ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేశారు కానీ ఏ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఇక లవ్ ట్రాక్ వస్తే పూరి మార్క్ స్ట్రైట్ ఫార్వర్డ్ మాస్ లవ్ స్టోరీ ఉంటుంది. కొంచెం ఆ హీరోయిన్ క్యారెక్టర్ టర్న్స్ అటు ఇటు వెళ్తుంది కానీ ఆ ఫార్మాట్కి అలవాటు పడిపోయాం కాబట్టి నచ్చచ్చు. బట్ హీరోయిన్ క్యారెక్టర్ని కథకి నీడ్ ఉండేలా డిజైన్ చేసుకున్నారు. అది కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇక ప్రొటాగనిస్ట్ రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్కి ఆ హై ఇచ్చింది రామ్. డైలాగ్స్ కానీ, మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సినిమాకి ఇంకా పర్ఫెక్షన్తో డెలివర్ చేశారు. ఇక తన డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు, అద్దరగొట్టేశాడు. కావ్య తాపర్ కూడా చాలా బాగా చేసింది. తెలుగు డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. లిప్సింక్, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చింది. ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. ఇక సంజయ్ దత్ గారు ప్రొటాగనిస్ట్గా ఆ రోల్కి చాలా బాగా సెట్ అయ్యారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక గడ్డప్ సీన్ గారు, సియాజీ సిండే గారు చాలా బాగా చేశారు, బాగా సెట్ అయ్యారు. ఇక రైటర్ డైరెక్టర్ పూరి గారి గురించి చెప్పాలంటే లైకర్ ప్రమోషన్స్లో అనుకుంటా ఇక నుండి పూరి 2.0ని చూస్తారు అని చెప్పారు. బట్ అంత చేంజ్ ఓవర్ అయితే ఏం కనిపించలేదు. డైలాగ్స్లో ఆయన పెన్ పవర్ అయితే తగ్గలేదు కానీ కథల విషయంలో కొత్తగా ట్రై చేయట్లేదు. డైరెక్షన్లో ఆయన గురించి చెప్పక్కర్లేదు. బట్ కథకి కావాల్సినంత టైం తీసుకోలేరో తెలియట్లేదు కానీ ఒక కథ రైటింగ్ పార్ట్ మీద నేను ఎక్కువ రోజులు కూర్చోలేను అని చెప్పారు. బట్ టైం తీసుకుంటే మాత్రం మళ్ళీ పూరి గారి రేంజ్ ఏంటో చూడొచ్చు. డబ్ల్యూ స్మార్ట్ విషయంలో మాత్రం టెంప్లెట్ని సక్సెస్ఫుల్గా డెలివర్ చేశారు. మంచి హై ఇచ్చారు. ఇక కెమెరా, ఎడిటింగ్, అదర్ క్రాఫ్ట్స్ అన్ని బాగానే చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్కి రిలీజ్ ముందే ఆ మార్కెట్కి కారణం సాంగ్స్. మణిశర్మ గారు ఆ రేంజ్లో కంపోజ్ చేశారు. బట్ డబుల్ స్మార్ట్లో ప్రాబ్లమ్ సాంగ్సే. 2 సాంగ్స్ కొంచెం డీసెంట్గా ఉంటాయి. అవి కూడా ఒక మంచి హై అయితే ఇవ్వలేదు. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి, సౌండింగ్కి ఆ హైలో నచ్చేస్తాయి అంతే. సో సాంగ్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ మైనస్ అని చెప్పాలి. ఇది ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ కాబట్టి ఇస్మార్ట్ శంకర్లో కంటిన్యూ అయిన నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఎక్కడ ఇందులో కనపడదు. ఆ క్యారెక్టర్ ఏమైంది, మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ మెమరీస్ తనకు ఎలా వచ్చాయి అనేది ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ సినిమా క్లైమాక్స్లో ఇస్మార్ట్ శంకర్ మెమరీస్ని బ్యాకప్ చేసి పెట్టి మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాను, ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ వస్తాడు అనే పాయింట్తో ఎండ్ చేస్తారు. సో మేబీ అలానే మళ్ళీ వచ్చుండొచ్చు అని మాత్రం అనుకోవాల్సి వస్తుంది మనమే. సో ఇదో నెగిటివ్ పాయింట్ అని చెప్పాలి. మేబీ ఇస్మార్ట్ శంకర్ 3 కూడా ఉండొచ్చు, బట్ తెలియట్లేదు, చూద్దాం. ఓవరాల్గా ఒక పాత కార్కి కొత్త కలర్ గ్రేడింగ్లా ఉంటుంది. టెంప్లెట్ మాస్ ఫిల్మ్కి ప్రిపేర్ అయ్యి థియేటర్లో ఆ మాస్ హైని, సౌండింగ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే డబుల్ స్మార్ట్ నచ్చుతుంది, ట్రై చేయండి. లేదంటే కొంచెం కష్టమే. ఈసారైనా పూరి గారు టైం తీసుకుని తన రేంజ్ మాస్ హై ఫిల్మ్తో వస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మన రివ్యూ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.